ఎప్పుడవుతుందా అని ఎదురు చూస్తూ ఉంటాం. అమ్మాయిని చూడగానే అబ్బాయి ఆనందపడిపోతాడు, అబ్బాయిని చూడగానే అమ్మాయి ఆనందపడిపోతాడు. ముందు కూడా చాలాసార్లు ఫోన్లు గంటలు ఫోన్లు మాట్లాడుకుంటూ ఉంటారు. మరి పెళ్ళయ్యాక ఏంటో చాలా మంది జీవితాల్లో ఆనందమే ఉండదు, చాలా మంది జీవితాల్లో సంతోషమే ఉండదు. ఎందుకు వచ్చిన బతుకు అన్నట్టుగా ఉంటుంది. కొన్ని సంబంధాలు అయితే విచ్ఛిన్నమైపోతూ ఉన్నాయి. అందుకే వాక్యం చెప్తా ఉంది అపోస్తలుడైన పౌలు గారు ఇవన్నీ చూసి అంటాడు, మీ జీవితాలు ఆనందంగా ఉండాలంటే కొన్ని మాటలు చెప్పారు. పెద్ద పెద్ద మర్మాలు ఏమి కాదు, లేకపోతే పెద్ద పెద్ద సంగతులు ఏమి కాదు, కానీ కొన్ని సింపుల్ టిప్స్ పాటిస్తే చాలు మన వివాహ జీవితం మధురంగా ఉంటుందంట. స్తోత్రం కలుగునుగాక. చాలా మంది జీవితాలు చాలా కష్టతరంగా మన ఇంట్లోనే ఉంటారు. మన తల్లిదండ్రులు కావచ్చు, మన అన్నబోతలు కావచ్చు, అక్క బావలు కావచ్చు, దగ్గరనుకున్నప్పుడు, లేకపోతే ఇడిపోయినప్పుడు, లేకపోతే కష్టాలు వచ్చినప్పుడు, ఒకరినొకరు ఎడబాసినప్పుడు. పెళ్ళంటే ఎలా ఉంటుందా? పొద్దున కార్యక్రమానికి వెళ్ళాం మేము. అక్కడ మా పాస్టర్ గారు ఒక అమ్మాయికి అనుకోకుండా దేవుడి సంవత్సరానికి వివాహం చేయరుగాక అని ప్రార్థన చేశారు. ఆ అమ్మాయి వెంటనే వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళి అంటారు, డాడీ నేను అప్పుడే పెళ్లి చేసుకోండి డాడీ, అయ్యగారు నన్ను వివాహం అవ్వాలని ఆశీర్వదించేశారు, మీరు చెప్పండి మళ్ళీ ఆశీర్వాదాన్ని మార్చమని చెప్పండి, నేను బాగా చదువుకోవాలి, ఉద్యోగం చేయాలి డాడీ, మీరు మళ్ళీ ఆ ప్రార్థన క్యాన్సిల్ చేయించి ఇంకో ప్రార్థన చేయించండి డాడీ నాకు అంటారు. సర్లేమ్మా అయ్యగా చెప్పింది ఇప్పుడు కదా తర్వాతనే జరుగుతుందిలే అంటే, లేదా అంటే నాకు మళ్ళీ ట్రై చేయండి, నేను ఎంబీఏ చేయాలి, ఉద్యోగం చేయాలి అని మమ్మీ అంటుంది. పెళ్ళంటే ఇష్టం లేదండి, పెళ్ళంటే భయపడిపోతుందంట. ఏమైపోతుందంటే స్వప్న జగదీష్ అలాగేమీ లేదు, ఇప్పుడు పిల్లలు భయపడిపోతున్నట్టు ఏమీ లేదు. ఇద్దరు ఎప్పుడు పెళ్ళి అయిపోతుందా అని చూశాడు మా వాడు. వీళ్ళేమో వెనకాలకి వేసారండి పాస్టర్ గారికి సంతోషంగా. మా వాడు ఎప్పుడో చేసుకోవడానికి రెడీగా ఉన్నాడు. మేము అలా స్వప్న కోపంగా ఇంటి సంతోషంగా ఉన్నావా, బాగున్నాం, స్తోత్రం కలుగునుగాక. అమ్మగారు ఇంకా 3 నెలలు అంటున్నారండి, అమ్మగారు ఇంకొక నెల అంటున్నారండి, అమ్మగారు ఇంకో 15 రోజులు అంటున్నారండి. మా వాడు ఎప్పుడెప్పుడా చూసే కొద్ది దూరం అయిపోయింది. కానీ దేవుడు మహాప్రభుని బట్టి ఈరోజు ఇరువురిని జతపరచడానికి దైవజనుల సమక్షంలో దేవుడు తీసుకొచ్చాడు. నిజంగా పెళ్ళంటే భయపడాల్సినంత అవసరం ఏమీ లేదు. మన చేతిలో ఉంటుంది. దాన్ని మధురంగా మార్చుకుంటామా లేకపోతే మంటగా మార్చుకుంటామా అన్నది మీ ఇద్దరి చేతిలో ఉంటుంది. అందుకని ప్రభువారు ఇటు పురుషునికి చెప్పారు, అటు స్త్రీలకు చెప్పారు. కానీ చాలాసార్లు మనం పెళ్లిలో చాలా వింటూ ఉంటాం. సంఘాల్లో కూడా అప్పుడప్పుడు వాక్యంలో ఈ విషయాలు ప్రస్తావించబడుతూ ఉంటాయి. కానీ వాటిని పెడచెవిని పెట్టి ఏదో పాటలు పాడేసాం, ఆరాధన చేసేసాం, కాంకేసేసాం, ఇంటికి వెళ్ళిపోయాం. మళ్ళీ ఇంటికెళ్ళి మళ్ళీ యథాతథ ఇంటికాడ మళ్ళీ గొడవలు, లేకపోతే సమస్యలు, ఎడబాటు, ఒకరు చూసుకోవడానికి కూడా ఇష్టపడినంత అయిష్టత ఏర్పడిపోతున్న ఈ రోజుల్లో వాక్యం చెప్తూ ఉంది, మీరు పెద్ద పెద్ద విషయాలు మీరేమో యమాలయాలకు వెళ్ళక్కర్లే, లేకపోతే పెద్ద పెద్ద గ్రంథాలు ఏమి చదవక్కర్లేదు, కానీ కొన్ని విషయాలు వాక్యంలో రాయబడినట్టుగా స్త్రీ పురుషులు తమ జీవితాలను మలుచుకుంటే కనుక ఆ కుటుంబము ఆనందమయంగా ఉంటుంది. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అప్పుడు మన పిల్లలు ఏమనుకోవాలంటే, మా అమ్మ లాంటి భార్య కావాలి నాకు, అలాంటి మనసున్న భార్య, లేకపోతే మా నాన్న లాంటి ప్రేమించే భర్త కావాలి నాకని మనల్ని చూసి మన పిల్లలు ప్రార్థన చేసుకుని అటువంటి జీవితాలు వారు కట్టుకోగలగాలి. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చాలా మంది యవనస్తులు చెప్తూ ఉంటారు, నే బాబు మా ఇంట్లో సమాధానం లేదండి, మా అమ్మ మా నాన్న చూస్తూ ఉంటే నాకు అస్సలు పెళ్లి మీదే లేదండి. ఇలాంటివి ఏర్పడకుండా ఉండాలంటే వాక్యం చెప్తూ ఉంది, స్త్రీలారా మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. ఎలా ఉండాలంటండి? లోబడి ఉండుడి. లోబడితేనంటండి దిగుబడి బాగా వస్తుందంట. స్తోత్రం కలుగునుగాక. ఇది అంగన్వాడీ బడి కాదు, ఇది లోబడి. ఏ బడి? గవర్నమెంట్ బడి కాదు, అంగన్వాడీ బడి కాదు. లోబడటం, విధేయత చూపితే వాక్యం చెప్తారు, మీరు లోబడండి. మీరు లోబడితే మీ భర్త మిమ్మల్ని ప్రేమిస్తారు. మీరు ఆయన ప్రేమను పొందుకున్న తర్వాత మీ కుటుంబం ఆశీర్వదించబడుతుంది. వాక్యంలో అబ్రహాము శారాలు, అబ్రహాము భార్య అయిన శారా అబ్రహామును యజమానుడని పిలుచుచు అతనికి లోబడి ఉండెను. స్తోత్రం కలుగునుగాక. ఆమె విశ్వాసులందరికీ తల్లి అయితే, ఆయన విశ్వాసులందరికీ తండ్రి అయితే, అన్యోన్య దంపతులుగా ఆశీర్వదించబడిన వారుగా ఈ రోజు మనం అందరం ప్రార్థన చేస్తూ ఉంటాం, ప్రభువా అబ్రహాము ఆశీర్వాదానికి మమ్మల్ని కూడా వారసులు చేయండి, అబ్రహాము ఆశీర్వాదం మా మీద కూడా ఉంచండి అని మనం ఎందుకు ప్రార్థన చేస్తామంటే, వారి ఇరువురి జీవితాల్లో బాధలు లేవని కాదు, వారి ఇరువురి జీవితాల్లో గర్భఫలము లేకుండా 25 సంవత్సరాలు కనిపించారు. ఏనాడు శారా అబ్రహాముని నిందించలేదు, అబ్రహాము ఏనాడు శారా
సారాను నిందించలేదు. అదే విధానంలో ఇస్సాకు కూడా రెబెకాకు పిల్లలు కలగనప్పుడు ఇస్సాకు కూడా తన భార్య రెబెకాను నిందించలేదు. కారణం ఏంటంటే తన తండ్రి ఎలాగైతే విశ్వాసంతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడో ఇస్సాకు కూడా అలాగే ప్రార్థన చేశాడు. అందుకే ఇస్సాకు భార్య రెబెకా గర్భాన్ని దేవుడు తెరిచెను. స్తోత్రం కలుగును గాక. ఈరోజు అబ్రహాము ఆశీర్వాదం కావాలి అనుకుంటే, అబ్రహాము కుమారులుగా లేకపోతే అబ్రహాము వారసత్వానికి మనం కుమారులుగా ఉండాలి అనుకుంటే, అబ్రహాము లాగా విశ్వాసంలో లేకపోతే సమస్యలు వచ్చినప్పుడు తొణికిసలాడుగా ఏమాత్రము సందేహించగా వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడిని రూఢిగా విశ్వసించి, ఎందుకంటే భార్య బలహీనమైన ఘట్టం లోబడుతుంది. కానీ ఎక్కడో ఆడవారికి అనుమానం ఎక్కువ అంట. అనుమానం ముందు పుట్టి ఆడదే మాట్లాడిందమ్మా, అనుమానం ముందు పుట్టి ఆడవాళ్ళ తర్వాత పుట్టారంట. అన్నింటికీ అనుమానమే. పురుషులు చూడండి, మనం ఏం పెట్టినా రాపుగా తింటారు. మీకు ఎప్పుడు ఓట్లు మీకే పడతాయి లేండి, మీకే పడతాయి, మాకెప్పుడు ఓట్లు తక్కువ పడతాయి. స్తోత్రం కలుగును గాక. ఆఖరికి మేము కూడా ఎందుకంటే వాకింగ్ ఆయన సెరసై ఉన్నాడు. మన సెరసై లేకపోతే మెడకాయ అంటే ఉపయోగం ఉందండి. స్తోత్రం కలుగును గాక. అంతే కదండి, మీ శిరస్సు లేకపోతే మెడకాయ ఎక్కడిగా ఎంతో ఏ పక్కన తిప్పినా ఉపయోగం ఏమి ఉండదు. స్తోత్రం కలుగు. అనుమానం మనకి ప్రతి దానికి మరి సారమ్మ గారికి అక్కడికే వచ్చింది అనుమానం వచ్చే ఆహారం తెచ్చుకుని ఆహారం తీసుకొచ్చి అబ్రహాం గారి పక్కన కూర్చోబెట్టి తర్వాత లేనిపోని సమస్యలన్నీ తెచ్చుకుంది. ఈ రోజు మన జీవితంలో మనము లోబడితే ఆయన అంటాడు, మీరు లోబడండి అంటే ఎలా లోబడాలో తెలుసా? ప్రభువునకు లోబడినట్టు మీ భర్తలకు కూడా లోబడి ఉండండి. స్తోత్రం కలుగును గాక. మన విశ్వాస జీవితంలో ఈరోజు దేవుని బిడ్డలు మనం పిలువబడుతున్న మనము దేవునికి లోబడినట్టు, దేవుని మాటకు విధేయత చూపితే, దేవుని మాట ప్రకారం నువ్వు జీవిస్తే, దేవుని మాట ప్రకారం నువ్వు నడుచుకుంటే నీ భర్త కూడా లోబడతావు. ఆమె స్తోత్రం కలుగును గాక. చాలా మంది అంటే మేము చాలా ప్రార్థన చేస్తామండి, మేము అసలు మాట్లాడు గుడికి వెళ్తాము, ఇంట్లో ఉన్న భర్తతో మాత్రం మాట్లాడలేదు. నువ్వు ముందు దేవుడికి లోబడే వ్యక్తి, నిజంగా దేవుడికి లోబడే వ్యక్తి అయితే నీ భర్తకు కూడా ఏమవుతావు అంటే నువ్వు లోబడి ఉంటావు. ఆయన అంటాడు, ఆయన వాక్యం చెప్తూ ఉంది, మీరు ప్రభువునకు లోబడినట్టుగా 24 సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ భర్తలకు లోబడి ఉండవలను. ప్రభువునకు ఎలాగైతే లోబడుతున్నారో, దేవుని మాటకి ఎలాగైతే విధేయత చూపి ప్రార్థిస్తున్నారో, దేవుని మాటకి ఎలాగైతే విధేయత చూపి విశ్వాసాన్ని కలిగి ఉన్నారో, ఆయన వాక్యానుసారంగా నడుస్తున్నారో, ఆయనకు మొదటి స్థానం ఇవ్వండి దేవుడికి, తర్వాత నీ భర్తకు 2వ స్థానం ఇవ్వాల్సిందే. స్తోత్రం కలుగును గాక. 3వ దాంట్లో పెట్టి పిల్లలు పెడతావో, అత్తను పెడతావో, అమ్మను పెడతావో, మామను పెడతావో, 3వ స్థానంలో పెట్టి ఫస్ట్ ప్లేస్ దేవుడిది. ఎవరిదండి? అలాగని చాలా మంది పతి దేవుడు అండి ఆయన గారు వెళ్ళమంటే వెళ్తానండి అని చాలా కబుర్లు చెప్తూ ఉంటారు. పతి దేవుడు కాదు, దేవుడు ఆయన, తర్వాత నీ భర్త. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా చెప్పాలి. 2 చేతులు పైకి ఎత్తి యేసయ్య గట్టిగా స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఎవరికి లోబడినా లోబడిపోయిన ఆయనకి లోబడి ఉన్న మన తండ్రి ఏంటంటే అందరికి లోబడిపోయిన లోబడం మనం. స్తోత్రం కలుగును గాక. అందరికీ లోపడతారు. బాబాయ్ అంటారు, బాబాయ్ అంటారు, అన్న అంటారు, మామ అంటారు. అలాగని ఎంత గౌరవము. రండి బాబాయ్ గారు ఇప్పుడే వచ్చారా, రండి టీ తాగుతుంది గారి అంటారు. ఆయన వస్తే కనీసం మంచినీళ్ళు ఎదురెంటికి వెళ్ళేది ఉండదు. స్తోత్రం కలుగును గాక. పెళ్ళైన కొత్తలో గబగబా చేసి గేట్ కాడ నిలబడతాం. పెళ్ళైన సంవత్సరానికి అమ్మా డాడీ వచ్చాడే, వస్తాడే మీనా తాగమని వీలు తీసుకుని టీవీ చూస్తాను, సీరియల్ చూస్తాను. ఒక ఆవిడ టీవీ చూస్తా ఉందంట. పెళ్ళాగానే చాలా ప్రేమ. ఎంత ప్రేమ అంటే ఎక్కడున్నా పరిగెట్టుకు వచ్చేసింది. భర్త వచ్చేటప్పుడు అందంగా రెడీ అయిపోయి నీళ్లు పట్టుకుని, గ్లాస్తో నీళ్లు పట్టుకుని గుమ్మం దగ్గర ఉండేదంట. 2-3 సంవత్సరాలు అయింది. సంవత్సరాలు అయిన తర్వాత ఆయన మళ్ళీ ఆఫీస్ నుంచి సాయంకాలం వస్తూ ఉన్నప్పుడు క్రికెట్ మ్యాచ్ వస్తూ ఉంది. ఆవిడకి క్రికెట్ అంటే చాలా ఇష్టం అంట. ఇంకొక రన్ తీస్తే సచిన్ సెంచరీ కొట్టేస్తాడు. ఎంత కొట్టేస్తాడు? సచిన్ సెంచరీ కొట్టేస్తాడు. ఇంకా ఒక్క రన్నే. ఈ లోపల ఆయన వచ్చి గుమ్మంగా నిలబడ్డాడు. ఇప్పుడు క్రికెట్ చూడాలా, ఆయన దగ్గరికి వెళ్ళాలి. ఈవిడ అంటది, ఏమనుకోకండి అక్కడ క్లాస్లో మంచిది పెట్టాము తీసుకోండి అంటున్నాను. స్తోత్రం కలుగును గాక. అంటే ఆవిడకి ఇప్పుడు సచిన్ ఒక్క రన్ కొట్టి సెంచరీ కొట్టడమే ప్రాముఖ్యం తప్ప ఈ 100 సంవత్సరాలు ఆయనతో ఉండాలని ప్రమాణం చేసిన, లేకపోతే బ్రతుకంతా ఆయనకు లోబడి ఉంచాలని ప్రమాణం చేసిన ఆ ప్రమాణం ఆవిడికి గుర్తు లేదు. మన జీవితాల్లో రాను కుటుంబ
వ్యవస్థ విచ్ఛిన్నం అయిపోతుంది, లేకపోతే భార్య భర్తల మధ్యలో ప్రేమలు హరించిపోతున్నాయంటే నువ్వు దేవునికి లోబడినట్టు ఆయనకు లోబడి ఉండాలంట. స్తోత్రం కలుగునుగాక. చాలా మంది అంటారు, మా ఆయనండి ఉంటారు. కొంతమంది ఏమి పిల్లరు, ఎక్కడికైతే వెళ్ళిపోతున్నావు, ఎంత గౌరవమో. స్తోత్రం కలిగింది కాక పిల్లలు కూడా అలాగే పిలుస్తారు. ఏమని పిలుస్తారు చెప్పిన పిల్లలు, అమ్మ డాడీ వచ్చాడే, వచ్చాడా, వచ్చారు అన్నారు, ఏమండి అన్నారు. ఉంటారు. ఈ గట్టంతా పురుషులే కూర్చుని ఉంటారు. రాత్రి ఎంత టైము 11. ఈ టైంకి వెళ్ళేటప్పటికి ఆమె నిద్రపోతుంది. ఈయన కూడా సైలెంట్గా వెళ్ళిపోయి పడుకుంటాడు అనమాట. తెల్లారంగా లేచి మళ్ళీ 5 గంటల